గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఉపయోగించి మనం ప్రార్థించినట్లయితే ఆ యొక్క నామాన్ని బట్టి దేవుడు మనలను కరుణించి అంగీకరించి రక్షింపబడతామని వాగ్దానం దేవుడు ఈరోజు మనకిస్తున్నారు. దేని నుంచి రక్షింపబడ్డం? పాపం నుండి రక్షింపబడ్డం, కీడు నుండి రక్షింపబడ్డం, ప్రతి శోధన నుండి రక్షింపబడ్డం రక్షకుడని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఇదే మాటని ప్రవక్త అయినటువంటి యోవేలు భక్తుడు 2వ అధ్యాయం 32వ వచనంలో లాస్ట్ లైన్ అంటారు, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. పాత నిబంధన గ్రంథంలో భక్తుడు యెహోవా నామమును బట్టి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అదే మాట కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును బట్టి, యేసయ్య అంటున్నాడు, నా నామములో మీరు ఏమడిగినా అది తండ్రి ఇస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నామమును బట్టి కానీ, తండ్రి అయిన యెహోవా దేవుని నామమును బట్టి కానీ, పరిశుద్ధాత్మ దేవుని నామమును బట్టి కానీ మనం ఏమడిగినాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఆయన యొక్క కృప మన జీవితంలో ప్రవేశించి మన జీవితాన్ని ఆయన రక్షణతో నింపుతాడు. మనకి రక్షణ కావాలి, ప్రతిరోజు శోధింపబడుతున్నాం, శ్రమలు ఎదుర్కొంటున్నాం, రక్షణ కావాలంటే దేవుని నామమైనటువంటి యేసు నామంలో ప్రార్థన చేయాలి. అందుకనే భక్తుడైనటువంటి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 20వ వచనంలో పేతురు గారి యొక్క ప్రసంగంలో చక్కటి మాట ఉంటుంది. 2వ అధ్యాయం 20-21 వచనం, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. అంటే ప్రభు మహాదినం అంటే ఈ లోకాన్ని తీర్పు తీర్చే ఆ మహాభయంకరమైన దినములో ఎవరైతే యేసుక్రీస్తు నామమునందు విశ్వసించి ప్రార్థన చేస్తారో వారందరూ రక్షింపబడుదురు. అదే మాట అపోస్తుల గారు 4:12లో ఉంటుంది, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ. కాబట్టి ప్రియులారా, యేసు నామమును ఎంత ఎక్కువగా మన హృదయంలో ధ్యానిస్తూ మన నోటితో ఉచ్చరిస్తూ మనం ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా దేవుని కృపను పొందుకుంటాం. యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభం ఎప్పుడైందండి? ఆదాము అవ్వలకు పుట్టిన కుమారుడైనటువంటి షేతు కుమారుడైనటువంటి ఎనోషు ద్వారా ప్రారంభమైందట. ఆదికాండం 12:26లో 4:26 ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అప్పటి నుండే దేవుని నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. కాబట్టి ప్రియులరా, మన ప్రార్థనలో ఎక్కువగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ, ప్రభువా, యేసు అనే నామానికి అర్థం ఏంటండి? రక్షకుడే. ఆ పేరులోనే రక్షణ ఉంది. కాబట్టి ఎందులో నుండి నా రక్షణ కావాలంటే యేసయ్యా 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 అని పిలిచినప్పుడు ఆయన రక్షణ దేవుడు మనలోనికి పంపి, మన కొరకు పంపి, ఆయన దూతలను పంపి, ఆయన ఆత్మ కార్యాలు చేసి మనల్ని రక్షిస్తాడు. ఆ యేసు నామములో ప్రార్థన చేద్దాం, యేసు నామాన్ని ఉచ్చరిద్దాం, యేసు నామములో ఉన్న శక్తిని, కృపను ఆహ్వానించుకొని మన భయంకరమైన శోధన నుండి రక్షింపబడదాం. అట్టి కృప, అట్టి రక్షణ యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినం మాకు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ఈ లోకంలో ఏ నామం వల్ల మాకు రక్షణ లేదయ్యా, యేసుక్రీస్తు నామములోనే మేము రక్షణ పొందుకొనుచున్నాము. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ పొందుతామని విశ్వాసముతో ప్రార్థన చేయుచున్నాము. తండ్రి, నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మమ్మను మా పాపముల నుండి, మా బలహీనత నుండి, మా శోధల నుండి, మా శత్రువుల నుండి, ప్రతి కీడు నుండి రక్షించి కాపాడి దీవించి ప్రతి శాపాన్ని తొలగించి యేసు నామములో శాపము కొట్టివేసి యేసు నామములో కృపను మాకు దయచేయమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మన పెద్దకి వచ్చి యేసు నామములో మనకి రక్షణ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.